నోవాహు కాలంలో భూమి మీద మనుషులందరూ కూడా భయంకరంగా చెడిపోయి పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న సమయంలో దేవుడు నరులను చేసినందుకు ఆయన బాధపడ్డాడు. అయితే ఈ యొక్క భూమి మీద పాపం పెరగడంతో భూమి మీద నరుల యొక్క చెడుతనము ఇంకా ఘోరంగా తయారవడంతో దేవుడు నరులందరినీ కూడా నాశనము చేయడానికి ఆయన నిర్ణయించుకున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కృపలో నోవాహును ఎన్నుకొని నోవాహు ద్వారా తన యొక్క కుటుంబమును మరికొన్ని ప్రాణులని ఆయన రక్షించడము మనం చూస్తుంటాం. దేవుడు నోవాహుకు చెప్తాడు, కొన్ని రోజుల్లో ఈ యొక్క లోకము మీదికి జలప్రళయాన్ని తీసుకొని రాబోతున్నాను అని చెప్పినప్పుడు ఈ యొక్క బోధని నోవాహు చాలా మందికి బోధిస్తూ ఉంటాడు. కానీ ఎవరు కూడా నమ్మరు. ఏంటి, జలప్రళయం వస్తదా? వర్షం పడతదా? మనమందరం మునిగిపోతామా? అని ఎగతాళి చేశారు. ఆయన ఓడ తయారు చేస్తున్నప్పుడు ఆయన ఒక పిచ్చోన్లా చూసుంటారు బహుశా. కానీ 40 రాత్రులు 40 పగళ్ళు వర్షము పడిన తర్వాత, ఆకాశపు తూములు విప్పబడిన తర్వాత భయంకరమైన జలప్రళయము భూమి మీదకి వచ్చేసి దేవుని యొక్క మాట అంగీకరించని వారందరూ కూడా నాశనమయ్యారు. దేవుని మాట యందు విశ్వాసం ఉంచని వారందరూ కూడా జలప్రళయంలో మరణించారు. కానీ ఎవరైతే దేవుని యొక్క మాటను విశ్వాసం ఉంచి ఓడను తయారు చేసుకొని ఓడలో ఉన్నారో వారు మాత్రమే భద్రంగా ఉండి నిజమైన ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకున్నారు. ప్రియులారా, మనము హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. బహుశా నోవాహు వర్షాన్ని ఇలాంటి వర్షాన్ని ఇంతకుముందు తన జీవితంలో చూసి ఉండకపోవచ్చు. కానీ దేవుడు సెలవిచ్చాడు. దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచాడు నోవాహు. విశ్వాసం ఉంచిన విధానాన్ని బట్టి అతడు రక్షింపబడ్డాడు. నిజమైన ఆశీర్వాదాన్ని అతడు పొందుకున్నాడు. ప్రియులారా, చాలాసార్లు మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు చాలాసార్లు మనము దేవుని మాట యందు విశ్వాసం ఉంచం. దేవుని మాటను ప్రశ్నిస్తుంటాం, అనుమానిస్తుంటాం. నిజంగా ఇది జరుగుతుందా అని అనుకుంటాం. దేవుని యందు పూర్తి విశ్వాసాన్ని ఉంచడంలో మనం విఫలమవుతుంటాం. దేవుడు మనల్ని పోషిస్తాడా? దేవుడు మనల్ని సంరక్షిస్తాడా? ఇంకా ఇంకెన్నాళ్ళు, ఇంకెంతకాలం నేను కష్టపడాలి, ఇంకెంతకాలం ఈ అనారోగ్యం, ఇంకెంతకాలం ఈ యొక్క అప్పుల బాధలు, ఇంకెంతకాలం ఈ యొక్క దరిద్రమైన జీవితాన్ని ఇంకెంతకాలం నేను బ్రతుకుతుంటాను. దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నా పట్ల శ్రద్ధ వహించట్లేదు, నేను దేవుని నమ్మడం వ్యర్థం అని కొంతమంది అనుకొని తమ యొక్క విశ్వాస జీవితంలో బలహీనులవుతుంటారు. ప్రియులరా, మన విశ్వాసం అనేది మన పరిస్థితులను బట్టి కానీ, మనుషులను బట్టి కానీ, లేదా అవకాశాలను బట్టి కానీ, ఆశలను బట్టి కానీ, ఆస్తిపాస్తులను బట్టి కానీ, ఆయుష్ను బట్టి కానీ, ఆరోగ్యాన్ని బట్టి కానీ, అనారోగ్యం బట్టి కానీ మారకూడదు. అన్ని వేళలా నిజమైన, నిత్యమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. నిజమైన విశ్వాసంలో నిలకడ కలిగి మనం ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో నిజమైన ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. ఈ విషయాలని మనము ఈరోజు వాక్యంలో చూడబోతున్నాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 8 వచనాల్లో నిజమైన ఆశీర్వాదం,
నిజమైన విశ్వాసంలో నిలకడగా ఉన్నవాళ్ళు పొందుకునేటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటదో అనే విషయాన్ని మనం చూద్దాం. గడిచిన వారంలో మనము నిజమైన విశ్వాసం శ్రమల్లో కూడా నిలకడగా ఉంటుంది అనే విషయాన్ని చూసాం. చూసి మరి యొక్క నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండకుండా అవిశ్వాసం కలిగి ఉన్నవారు దేవుని యొక్క తీర్పుకు లోనవుతారు అనే విషయాన్ని గడిచిన వారంలో చూసాం. ఈ వారంలో మరి విశ్వాసం ఉంచి మరి నిజమైన విశ్వాసాన్ని ఉంచిన వారు ఏ విధంగా ఆశీర్వదింపబడతారో అనే విషయాన్ని ఈరోజు వాక్య భాగంలో మనం చూద్దాం. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 6-18 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. 6 నుంచి, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్లను ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్లను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడల నా ఎడలను మీరు దయ చూపించినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మదిగా నుండునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చెదమని ఆమెతో చెప్పగా నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా? మిమ్మును పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులు నా గర్భంలో నుందురా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తలయ్యుందురా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించిన దానికంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోటికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమిలాడుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకపరచేలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. అతనితో కూడా వచ్చుటకు తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. ఈ యొక్క చదువుబడిన వచన భాగాలలో నిజమైన విశ్వాసం శ్రమలలో కూడా నిలకడగా ఉంటుంది అనే ఒక గొప్ప ఉదాహరణ నయోమి, రూతుల జీవితంలో మనము చూస్తుంటాం ప్రియులారా. అయితే ఈ యొక్క నిజమైన విశ్వాసాన్ని వాళ్ళు ఏ విధంగా కలిగి ఉన్నారు అనే దాని గురించి మనం పరిశీలన చేయడానికి ఇక్కడ ముగ్గురు వ్యక్తులని మనం పరిశీలన చేద్దాం. మొదటిగా నయోమి గురించి, ఆమె యొక్క మార్పును గురించి మనము పరిశీలన చేద్దాం. రెండవదిగా రూతు, ఓర్పాల గురించి కలిసి మనము పరిశీలన చేద్దాం. మొట్టమొదటిసారిగా నయోమి యొక్క మార్పు ఏం జరిగింది అనే విషయాన్ని చూద్దాం. 6-13 వచనాలలో మనం చూసినట్లయితే ఇక్కడ మోయాబు దేశంలో ఉన్నటువంటి నయోమి
దేవుడు తన జనులను దర్శించెనని ఆమె విన్నది. వినిన తర్వాత తిరిగి మరలా బెత్లెహేమునకు ప్రయాణమై వెళ్దామని నిర్ణయం తీసుకున్నది. ఆ సమయంలో నయోమి తీసుకున్నటువంటి నిర్ణయము సరి అయినదే గాని, ఆమె యొక్క ఉద్దేశాలు సరి అయినవో కావో మనకు క్లియర్‌గా తెలియదు. ఎందుకంటే నయోమి తన యొక్క స్పందనలో నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని పశ్చాత్తాపం దేవుణ్ణి వేడుకోవడం గాని, నేను దేవునికి విరోధంగా నేను ప్రవర్తించాను. అందుకనే నా మీద దేవుని తీర్పొచ్చింది. దేవా నన్ను క్షమించు. నేను మరలా వాగ్దాన భూమికి తిరిగి వెళ్తాను అని మాట్లాడినటువంటి మాటలు గాని, మనం ఇక్కడ చూడనప్పటికిని కూడా బెత్లెహేముకు మరలా తిరిగి వెళ్తాను అని ఆలోచించడం అనేది నయోమి చేసినటువంటి ఒక మంచి కార్యం. నయోమి తీసుకున్నటువంటి ఒక ఆరోగ్యకరమైన మంచి ఆలోచన. ఎందుకంటే ఆ మోయాబు దేశంలోనే అక్కడే ఉండి, అక్కడే విగ్రహాలను పూజిస్తూ, అక్కడే అన్ని జనుల మధ్యలో బ్రతికే కన్నా, ఈ యొక్క వార్తను విని మరలా తిరిగి బెత్లెహేముకు తిరిగి రావాలనుకోవడం అనేది నయోమి ఆలోచించినటువంటి మంచి ఆలోచన. ప్రియులారా, బహుశా నయోమి తన యొక్క దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంది కావచ్చు. ఎందుకంటే ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవుచున్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్ములను చూడవచ్చి ఆహ్, ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్ములని తీసుకొని పోవునని యోసేపు తన అన్నలతో చెప్పినటువంటి మాటలు బహుశా నయోమి జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు. బహుశా నయోమి దేవుడు ఇశ్రాయేలు జీవితంలో ఆయన ఎంత నమ్మకమైన దేవుడో, ఎలా పోషించాడో అనే విషయాన్ని బహుశా జ్ఞాపకం చేసుకొని మరలా ఆ దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళాలి అని ఆలోచన చేసి ఉండవచ్చు. ప్రియులారా, యోసేపును దేవుడు ముందుగానే ఐగుప్తు దేశానికి నడిపించింది ఎందుకంటే, ఇశ్రాయేలీయులు కరువు చేత నశించిపోవద్దని ఐగుప్తు దేశానికి ధనధాన్యాలు ఎక్కువ ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ముందుగా చేసి, ఆ దేశానికి ముందుగా యోసేపును పంపించి, ఇశ్రాయేలీయులు కరువు చేత నశించిపోవద్దని దేవుడు వ యోసేపును ముందుగా పంపించాడు. దేవుని యొక్క ప్రణాళికలు అన్నీ కూడా ఎప్పుడు కూడా మన మంచి కొరకే ఉంటవి అని బహుశా నయోమి నమ్మి మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నది కావచ్చు. కానీ ఈ సమయంలో బహుశా నయోమి దేవుని యొక్క పోషణ మీద, ఆయన సంరక్షణ మీద, గత జీవితంలో తన ప్రజల పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలని ఆమె తలపోసుకొని ఆమె తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకుంది కావచ్చు అని మనం ఇక్కడ అనుకోవచ్చు. ఇక్కడ మనను ఆలోచింపజేసేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక ఆలోచన ఏమిటంటే, బెత్లెహేము అనే పదమునకు అర్థము రొట్టెలు గల పట్టణము అని అర్థం. ఆ రొట్టెలు గల పట్టణములోనే ఈ యొక్క నయోమి, వాళ్ళ యొక్క కుటుంబస్తులు అందరూ కూడా ఉండేవాళ్ళు. కానీ ఈ యొక్క రొట్టెలు గల పట్టణములోనే ఈ యొక్క కరువు వచ్చింది. ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కరువు బైబిల్‌లో ఎప్పుడు వచ్చింది అని ఒకసారి మనం గమనించినట్లయితే, మనము లేవికాండము 26వ అధ్యాయము 18-20 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేయడం ద్వారా ఆ యొక్క దేశంలో కరువు రావడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15-24 వచనాలు మనం గమనించినట్లయితే, ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేయడం ద్వారా మరలా కరువు రావడం అక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. తర్వాత న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10-19 వచనంలో కూడా ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేయడం ద్వారా బెత్లెహేము పట్టణములో
కరువు రావడము మనము అక్కడ గూడా మనం జూస్తుంటాం. అంటే కరువు అనేది దేవుని యొక్క తీర్పునకు ఒక గుర్తుగా మనకున్నది. అంటే దేవుడు ఒక దేశానికి కరువును ఎందుకు తెప్పించాడంటే, వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క విగ్రహారాధనను బట్టి దేవుడు ఆ దేశానికి కరువును తీసుకొని రావడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ఈ న్యాయాధిపతులు ఏలుతున్న సమయంలో వాళ్ళు విగ్రహారాధన చేశారు గాబట్టి అక్కడ కరువు వచ్చింది. అక్కడ మాత్రమే గాదు, రొట్టెలు గల పట్టణం అని చెప్పుకుంటున్నటువంటి బెత్లెహేములో కూడా కరువు వచ్చింది. అందుకనే ఈ యొక్క నయోమి తన యొక్క కుటుంబస్తులు గూడా ఈ యొక్క కరువులో వాళ్ళు ఉన్నారు. అందుకనే వాళ్ళు ఈ యొక్క దేశాన్ని విడిచి మోయాబు దేశానికి వెళ్దామని వారు నిర్ణయించుకున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు శ్రమలు ఎదురైనప్పుడు మనము ఒక 3 విధాలుగా మనం స్పందిస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఆ శ్రమలలో కృషించిపోతూ ఉంటాం. రెండవదిగా ఆ శ్రమల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. మూడోదిగా ఇది జీవితంలో శ్రమలు అనేది ఒక భాగము అని ఆలోచించి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. శ్రమలలో మరి మొట్టమొదటిసారిగా మనం గమనించినట్లయితే ఆహ్, శ్రమలలో కుసించిపోయే ఆ అవకాశం మనకు ఎప్పుడుంటదంటే మొట్టమొదటిసారిగా శ్రమలు ఎదురైనప్పుడు ఇది నాకు భయంకరమైన శ్రమలొచ్చినాయి. కాబట్టి నేను దీని నుంచి బయటకి రాలేనని, దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ, కృషించిపోతూ, శ్రమలు మన జీవితం మీద యజమానులుగా అధికారాన్ని చెలాయిస్తుంటాయి. ఒకవేళ మన శ్రమలలో మనం కృషించిపోతూ ఉంటే, ఆ పరిస్థితిలో మనం ఉంటే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు దృఢంగానైనా అవుతారు ఒకటి. రెండోది మూర్ఖంగానైనా తయారవుతారు. ఈ శ్రమలు ఎదురైన వాళ్ళు. రెండోదిగా శ్రమల నుండి తప్పించుకుంటే, దేవుడు ఈ యొక్క శ్రమల ద్వారా మనకు నేర్పించాలనుకున్నటువంటి గుణపాఠాల నుండి మనము తప్పించుకుంటాం. అంటే వాటిని దాటవేస్తాం. అంటే ఆ గుణపాఠాలు మనం నేర్చుకోమన్నట్టు. శ్రమల గుండా వెళ్ళడానికి ఇష్టపడకుండా దేవుడు శ్రమల ద్వారా నేర్పేటువంటి, శ్రమల ద్వారా మనల్ని పవిత్రపరిచేటువంటి అవకాశాలని మనము కోల్పోతుంటాం. ఇది రెండవ గుంపు. మూడోదిగా శ్రమలు మన జీవితంలో ఒక భాగం అని గ్రహించి, దేవుని మీద ఆధారపడి జీవితమును కొనసాగిస్తే, శ్రమలు మనకు బానిసలైపోతాయి. శ్రమల్ని మనము నువ్వెంత నా ముందు, దేవుడు నా తోడుగా ఉన్నాడు అని ధైర్యంగా నిలబడి, శ్రమలను మనము ధైర్యముతో ఎన్నుకుంటాం, ఎదుర్కుంటాం. వాటిని మనం ఫేస్ చేసి బలహీనపడకుండా ఎంతో ధైర్యంతో మనము ముందుకెళ్తాం. కానీ ఎలీమెలెకు కూడా తన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ శ్రమలను ఫేస్ చేయడానికి ఆయన ఇష్టపడలే. ఆ శ్రమలను దాటి వెళ్ళడానికి, ఆ శ్రమలను తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నించాడు. ఆ శ్రమల గుండా దేవుడు నేర్పించాలనుకుంటున్నటువంటి గొప్ప సత్యాలు ఏంటో అని ఆయన అక్కడ ఆలోచించలే. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క పోషణ మీద, ఆయన యొక్క భద్రత మీద ఆయన పూర్తి విశ్వాసాన్ని అక్కడ ఆయన ఎలిమేలకు ఉంచడంలో విఫలమయ్యాడు. ప్రియులారా, మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క జ్ఞానం మీద ఆయన ఆధారపడలేదు. ఇది వాగ్దాన భూమి. దేవుని చేత వాగ్దానం చేయబడిన భూమి. ఏ విధంగా దేవుని యొక్క ప్రజలను వదిలిపెట్టి అన్య దేవతలను పూజించే దేశానికి ఏ విధంగా నేను వెళ్ళాలి అని దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి ఆయన అక్కడ ఆలోచించలేదు. ఒక తప్పుడు నిర్ణయాన్ని ఆయన అక్కడ కుటుంబ యజమానిగా తీసుకోవడం ద్వారా దేవుని యొక్క తీర్పునకు ఆయన లోనయ్యాడు. ఇలాంటి తప్పే అబ్రహాం కూడా చేశాడు. ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు దేవుని అడగకుండా, దేవునికి ప్రార్థించకుండా ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళిన వెంటనే అక్కడ శ్రమలు ఎదుర్కొంటాడు. తన భార్య నిమిత్తం అబద్ధమాడతాడు. ఈమె నా చెల్లె అని చెప్పమని అంటాడు. తర్వాత దేవుడు ఏం చెప్పమంటాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఆలోచించాడు. ఆ శ్రమల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
మరలా దేవుని యొక్క తీర్పును ఆయన పొందుకుంటాడు. ఆయన క్రమశిక్షణను దేవుని యొక్క క్రమశిక్షణను ఆయన పొందుకోవడం మనం చూస్తుంటాం. ప్రియులారా, కరువు వచ్చినప్పుడు ఏం చేయాలో దేవునికి ప్రార్థించక, శ్రమలొచ్చినప్పుడు ఏం చేయాలో దేవునికి ప్రార్థించక, తమ స్వంత తమ సొంత నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు. అందరూ కూడా విఫలమయ్యారు. ఒక భర్తగా, ఒక తండ్రిగా మన కుటుంబాన్ని మనం పోషించాలి, సంరక్షించుకోవాలి. అది సరియైనదే గాని, దేవుని యొక్క నియమ నిబంధనలను అతిక్రమించి, ఆత్మీయపరమైన విషయాల కంటే భౌతికపరమైన విషయాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి, మనము మన జీవితంలో ఆ విధంగా ప్రయత్నిస్తే మాత్రం దేవుడిచ్చే అత్యున్నతమైన మంచి ఆశీర్వాదాలని మనము కోల్పోతాం ప్రియులారా. కీర్తన 37 కీర్తన 25లో ఈ విధంగా ఉన్నది. నేను చిన్నవాడినై యుంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడూ కూడా విడువబడడం గాని, భిక్షమెత్తుకోవడం గాని ఆయన ఎప్పుడూ చూడలేదంట. ఒకవేళ మనం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడితే ఎప్పుడు కూడా ఎన్నటికిని కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు, వదిలిపెట్టడు. మనము మన అవసరతలు తీర్చుకోలేనటువంటి స్థితికి ఆయన మనల్ని తీసుకొని రాడు. దేవుడు మన యొక్క తండ్రి, మనం ఆయన యొక్క పిల్లలం. ఈ భూలోకంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను పోషించడానికి ఎంతో కష్టపడి, ప్రయాసపడి వాళ్ళకు వాళ్ళ ఆహారం కోసం, వాళ్ళ చదువు కోసం, వాళ్ళ పోషణ కోసం ఎంతో కష్టపడి పని చేస్తుంటే, మన యొక్క పరలోకపు తండ్రి మన పట్ల ఇంకా ఎంత ఎక్కువగా ఆయన శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. కానీ మనమే మన తండ్రిని నమ్మం కొన్నిసార్లు. ఆయన యందు మన పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచం. ఆయనే అనుమానిస్తుంటాం. ఆయన నిజంగా నాకు సాయం చేస్తాడా? నన్ను రక్షిస్తాడా? నన్ను పోషిస్తాడా? అని దేవుడినే మనము ప్రశ్నిస్తుంటాం, అనుమానిస్తుంటాం. ప్రియులారా, నయోమి చేసినటువంటి నయోమి వాళ్ళు కలిసి చేసినటువంటి ఒకానొక తప్పు ఇది. రెండోదిగా నయోమి చేసినటువంటి అంటే రెండవ తప్పు లేకపోతే సరి అయిన ఆరోగ్యకరం కాని ఒక ఆలోచన ఏంటి అనంటే, ప్రియులారా, తన కోడళ్ళని తనతో పాటు తన కోడళ్ళు తనతో పాటు వస్తానంటే వద్దనడం. చాలాసార్లు ఇది మంచిదే అని అనుకుంటాం. ఆమె చూసారా? తన కోడళ్ళు తనతో పాటు వస్తానంటే వాళ్ళని మరలా తిరిగి పెళ్లి చేసుకోమని, ఇక్కడే సెటిల్ కమ్మని చెప్తుంది. కాబట్టి మంచి ఆలోచన, మంచి అత్త అని బహుశా మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ ప్రియులారా, ఈ భౌతిక పరంగా మనం ఆలోచించినట్లయితే ఒక అత్తగా ఆమె వాళ్ళకిచ్చినటువంటి ఆలోచన సరైనదే కావచ్చు. కానీ ఆత్మీయ పరంగా మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, నిజంగా అది సరి అయినది కాదు అని నా యొక్క అభిప్రాయం. ఎందుకు అనంటే, ఈ యొక్క తన కోడళ్ళు అక్కడే మోయాబు దేశంలోనే ఉండి మరలా పెళ్లి చేసుకునుంటే వాళ్ళు ఎలా ఉండేది వారి పరిస్థితి? మరలా విగ్రహారాధననే. మరలా అదే దేశంలో ఉండి, అన్యజనులలో ఉండి అలానే బ్రతికేవాళ్ళు. తమ భౌతికమైన అవసరతలు తీర్చబడతాయి గావచ్చు. పెళ్లి చేసుకుంటారు గావచ్చు. వాళ్ళ కుటుంబం ఉంటది గావచ్చు. వాళ్ళకి ఆహారం ఉంటది గావచ్చు. కానీ అవన్నున్న ఏం ప్రయోజనం? నిజమైన దేవుని తెలుసుకోలేకపోతే. నిజమైన దేవుని యొక్క ప్రజలతో బ్రతకకపోతే ఆహారం ఉన్న ఏం ప్రయోజనం? కుటుంబం ఉన్న ఏం ప్రయోజనం? పెళ్ళైన ఏం ప్రయోజనం? ఈ యొక్క విషయాన్ని ఆమె అక్కడ గ్రహించలేకపోయింది. ప్రియులారా, మరి ఒక ఏంటనంటే ఈ విషయం మీకు సింపుల్‌గా చెప్పాలంటే, మీ పిల్లలు మీ మాట వినక పాకిస్తాన్‌కి వెళ్ళి, పాకిస్తాన్‌లో ఒక కాలేజ్‌లో జాయిన్ అయ్యారనుకోండి. మీ పిల్లలకు తోడుగా మీరు ఉండడానికి మీరు కూడా పాకిస్తాన్‌కి వెళ్లారనుకోండి. పాకిస్తాన్‌లో ఉన్నటువంటి కాలేజ్‌లో అక్కడున్న స్టూడెంట్స్ అందరూ గూడా మీ పిల్లల యొక్క తోటి స్టూడెంట్స్ డ్రగ్స్, సిగరెట్స్ అసభ్యంగా ప్రవర్తించడం ఇవన్నీ గూడా చేస్తూ ఉన్నారనుకోండి. అది మీకు తెలిసింది అలా చేస్తున్నారని. అప్పుడు మీ పిల్లలకి మీరు ఏం సలహా ఇస్తారు?
నాన్న ఇంకా 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలు చదువుకోనిరా. ఎలా ఉంటానో తెలవదు. 5 సంవత్సరాలు నువ్వు చదువుకో. ఫీజు కట్టినాం. వేస్ట్ చేయొద్దు. 5 సంవత్సరాలు కట్టు. ఇక 5 సంవత్సరాలు చదువుకో. నేనైతే ఇంటికి పోతే నేనైతే ఉండలేను. నేను భారతదేశం వెళ్తా. నువ్వైతే చదువుకోనిరా అని అంటారా తల్లిదండ్రులు? నువ్వు ఎట్లా అని నాకు తెలవదు. ఒక 5 సంవత్సరాలు అయితే నువ్వు ఫీజు కట్టినావు. అద్దనగా నచ్చినావు. ఖచ్చితంగా చచ్చినట్టు నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటారా? ఏమంటారు? నాన్న భారతదేశంలో కాలేజీలు మంచిగా లేకున్నా పర్లేదు. ఎంతో కొంత నువ్వు నేర్చుకున్నా పర్లేదు. కానీ ఇంత భయంకరమైన పరిస్థితిలో మాత్రం నేనుండనివ్వ. తప్పకుండా నాతో రావాలి అని వాళ్ళని టీసీ తిప్పించుకొని మరి ఇండియాకి వెళ్ళి అక్కడ ఏదో కాలేజీలో జాయిన్ చేపించి ఉంచుతారు కదా. మరి ఇక్కడ ఈ సిచ్యుయేషన్ ఆలోచించండి. ఇక్కడ తన యొక్క కోడళ్ళు అంటే తన కుటుంబంలో పాలిభాగస్తులైన ఈ యొక్క తన కోడళ్ళని ఒక అన్ని జనుల మధ్య వదిలిపెట్టి, విగ్రహాలను పూజించే వారి మధ్యలో వదిలిపెట్టి, నేను వెళ్తాను అని అనడము భౌతిక పరంగా ఆలోచించినట్లయితే ఇట్స్ ఓకే. అమ్మ మంచి మంచి అత్త. తన కోడళ్ళ పట్ల మంచి శ్రద్ధ కలిగి ఉన్నది అని అనిపించుకుంటది. మంచిదే. సాధారణంగా నేను ఈ విషయం ఇప్పుడు నేను చెప్పకన్నా ముందు మీలో చాలామంది ఇదే అండర్‌స్టాండింగ్‌ని మీరు కలిగి ఉన్నారు. కానీ నిజముగా ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, ఆత్మీయ పరంగా మనం ఆలోచించినట్లయితే బహుశా ఈమె తీసుకున్నటువంటి విషయము అంత మంచిదేం కాకపోయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ప్రియులారా, మనము ఇక్కడ గమనించినట్లయితే మనం చాలా సార్లు ఏం చేస్తుంటామనంటే, ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి అవసరతలు తీర్చబడడానికి ఆత్మీయపరమైన విషయాలను కూడా సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇక్కడ ఈమె విగ్రహాలను అంటే పిల్లలని ఈ యొక్క విగ్రహాలకు బలిచ్చేటువంటి అటువంటి దేవతలకి పూజించడానికి నయోమి తన కోడలను వదిలిపెడితే ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళది. వాళ్ళు బతిలాడారు. కానీ ఈమె కొంచెం వద్దన్నట్టుగా బిహేవ్ చేసింది. అయినప్పటికీ కూడా రూతు తనతో పాటు వెళ్ళడం మనం ఇద్దరం చూస్తుంటాం. 8వ వచనంలో చూసినట్లయితే నయోమి తన ఇద్దరు కోడలను చూసి, మీరు మీ తల్లుల ఇంటికి తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడల నా ఎడల మీరు దయ చూపించినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. నయోమి వారి యొక్క క్షేమం ఇదే కావచ్చు అనుకున్నది. యెహోవాను ప్రార్థించింది. యెహోవా దయచేయునుగాక అని ఆమె ప్రార్థించింది. మంచిగానే బాగానే ఉంది ఇంతవరకు. కానీ అది నిజంగా వారి యొక్క జీవితాలకు ప్రాముఖ్యమేనా? అది మంచిదా కాదా అని ఆలోచించడంలో విఫలమైంది అని మనం ఇక్కడ అనుకోవచ్చు. ప్రియులారా, వారి యొక్క బావు కొరకు దేవుణ్ణి ప్రార్థించడం నయోమి దృష్టిలో వాళ్ళ యొక్క క్షేమం ఏంటనంటే వారు అక్కడే ఉండి పెళ్లి చేసుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారు అని నయోమి అనుకున్నది అక్కడ. కానీ ఇశ్రాయేలు దేశంలో దేవుని ప్రజలతో పాటు క్షేమంగా ఉంటాము, అక్కడికి వెళ్ళి భిక్షం ఎత్తుకున్నా సరే, ఎలా ఉన్నా సరే అక్కడ మేము క్షేమంగా దేవుని ప్రజలతో ఉంటాము అనే విషయాన్ని మర్చిపోయింది. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే ఇలాంటి సంఘటనే మోషే కూడా జరిగింది. కానీ ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడో చూద్దాం. మోషే మామయ్యకు మిద్యామీయుడైన రేవుయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చెనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము. మాతో కూడా రమ్ము. మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలుల గురించి వాగ్దానము చేసెననగా. పిల్లలు గమనించండి, మోషే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన మామని రిక్వెస్ట్ చేసిండు. నువ్వు తప్పకుండా మాతో రావాలి, నువ్వు మాతో ప్రయాణమై రావాలి. ఎందుకంటే మా దేవుడు నమ్మకమైన దేవుడు, ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నువ్వు తప్పకుండా మాతో రావాలి అని తన మామను బతిమిలాడుకొని తనతో పాటు ఆయన రావాలని బతిమిలాడుకున్నాడు. బహుశా నయోమి ఇక్కడ అలా చేసి ఉండాలి. బహుశా వాళ్ళని బతిమిలాడుకొనైనా సరే, వాళ్ళు బతిలాడారు అపోజిట్. ఇంకా ఈమె వాళ్ళని బతిమిలాడైనా సరే దేవుని యొక్క వాగ్దాన భూమికి వాళ్ళని నడిపిస్తే ఇంకా చాలా బాగా ఉండేది. 10వ వచనంలో అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకును నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి,
నాతో కూడా మీరు రానేలా? మిమ్మును పెళ్లి చేసుకొనుటకే ఇంకా కుమారులు నా గర్భమున నుందురా? నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను. నాకు నమ్మిక కలదని చెప్పి, ఈ రాత్రి పురుషునితో కూడా కుమారులను కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకును మీరు కనిపెట్టుకొందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషుడు లేక ఒంటరి కత్తలయ్యుందురా? నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించిన దానికంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను. ఈ యొక్క సరి అయిన ఆరోగ్యకరమైన ఆలోచన ఇవ్వడం మాత్రమే గాకుండా ఆమె ఏం చెప్పిందనంటే, యెహోవా నాకు విరోధి ఆయను. ఇంతకి యెహోవా వారికి విరోధి అయిండా? లేకపోతే వీళ్ళే దేవుడికి విరోధంగా నిర్ణయం తీసుకున్నారా? ఎవరు నిర్ణయం తీసుకున్నారా ఈ దేవునికి దేవునికి విరోధంగా? వీళ్ళు విరోధంగా నిర్ణయం తీసుకొని వీళ్ళు వెళ్ళి ఇప్పుడు నయోమి యెహోవా నాకు విరోధి ఆయను. అది నన్ను మిమ్ముల్ని నొప్పించిన దానికంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించింది. నేను చాలా హర్ట్ అయినా. దేవుడు నాకు ఇట్లా చేస్తాడా? అని ఆమె దేవుని మీదకి తిరిగి నిందను తీసుకొని రావడం మనం చూస్తూ ఉంటాం. ఆఫ్‌కోర్స్ కొందరంటారు ఆమె కొంచెం హానెస్ట్‌గా ఉండి ఓపెన్‌గా మాట్లాడింది అని అనుకుంటాం. హానెస్ట్‌గా ఉండి మాట్లాడినంత మాత్రాన ఆమె యొక్క మనసు మంచిదని గాదిక్కడ. ఆమె యొక్క మనస్సు మనకు అర్థమవుతది. పాప క్షమాపణ వేడుకోవాలా. నేను తప్పు చేసినా నాకు నేను తప్పు చేసినా కాబట్టి నా తప్పుకు తగినట్టుగానే నాకు శిక్ష పడ్డది. దేవుడు నాకు నేర్పించిండు గుణపాఠం అని అనాలి. యెహోవా నాకు విరోధి ఆయను. ప్లేట్ మార్చింది. సో, మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఆమె యొక్క విశ్వాసం స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ప్రియులారా. వారు తనతో పాటు వస్తామని 3 సార్లు వేడుకున్నారు. 3 సార్లు. అప్పుడైనా ఆమె వారి మాట విని వారిని తనతో పాటు తీసుకొని వస్తే బాగానే ఉండేది. మనం ఎదుర్కొనే చాలా సమస్యలకి పరిష్కారం ప్రియులరా భౌతికమైన అవసరతలు తీర్చబడడం కాదు. ఆత్మీయపరమైన అవసరతలు తీర్చబడడమే మనందరికి కూడా గొప్ప విషయము. క్విక్ ఫిక్స్ మనం ఈజీగా క్విక్ ఫిక్స్ చేయడానికి ఇష్టపడుతుంటాం. ఏంటి అనంటే మనము గవర్నమెంట్ ఆఫీస్‌లో పని అవ్వట్లేదనుకోండి. గవర్నమెంట్ ఆఫీస్‌లో పని కావట్లేదంటే మరి సరి అయిన ఆర్డర్‌లో వెళ్ళాలంటే నెల రోజులు పడతది. 1 రోజులు కావాలంటే టేబుల్ కింద చేతి పెడితే అయిపోతది. కదా! క్విక్ ఫిక్స్ ఒక్కటేసారి. మనం ఏం చేస్తాం అంటే మనము ఆత్మీయ పరంగా మంచిగా వెళ్ళాలి అని ఆలోచించం. భౌతిక పరంగా ఏది తొందర అయితే ఏదైతదో అని మనం తొందరగా అలా ఆలోచించి అది పాపమైనా సరే చేయడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం. భౌతిక అవసరతలు తీర్చబడితేనే సమస్యలకు పరిష్కారం పర్లేదు అని అనుకుంటాం గానీ, నిజంగా నేను ఆత్మీయ పరంగా నేను మంచిగా ప్రవర్తిస్తున్నానా? యామ్ ఐ రెస్పాండింగ్ బిబ్లికల్లీ? యామ్ ఐ థింకింగ్ బిబ్లికల్లీ? వాక్యానుసారంగా నేను ఆలోచిస్తున్నానా? వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తున్నానా? లేదా నా యొక్క మనుష్య జ్ఞానాన్ని ఉపయోగించి నేను పరిస్థితులను నేను సమాధానపరచాలని, పాపంతో సమాధానపరచాలని నేను ప్రయత్నిస్తున్నానా? అనే విషయాలను చాలా సార్లు మనము ఆలోచించం. అందరు చేస్తుర్రు గదా! మనం చేద్దాంలే. అని అనుకుంటూ పాపమైనా సరే చేయడానికి మనం ముందుకొస్తుంటాం. కానీ ఒకసారి మన జీవితాలను మనము ఆలోచించాలి ప్రియులారా. ఇది మొదటిగా నయోమి చేసినటువంటి పాపం మిస్టేక్స్. రెండోదిగా మనం చూసినట్లయితే రూతు, ఓర్పాల గురించి కలిసి చూద్దాం. రూతు, ఓర్ప. వీళ్ళ యొక్క మార్పు కూడా ఎట్లా జరిగింది? అంటే నయోమి అంత నెగెటివ్ అని చెప్పట్లేదు నేను. కొన్ని విషయాలు నెగెటివ్ అని చెప్పాను నయోమి. కానీ బెత్లెహేముకు తిరిగి వెళ్ళడం అనేది వండర్‌ఫుల్ డెసిషన్. దేవుని యొక్క ప్రజలతో ఉండాలి అని అనుకున్నది వండర్‌ఫుల్ డెసిషన్. ఆమె మార్పు అనేది మంచిగా వచ్చింది. తన భర్త ఆ నిర్ణయం తీసుకున్నాడు. మోయాబు దేశంకి వద్దామని. కానీ ఈమె మారు మనసు పొంది, మరలా తిరిగి మార్పు చెంది, తిరిగి వెళ్ళాలనుకున్నది. చాలా గొప్ప విషయం. ఇంకో మంచి మార్పు ఆమె తీసుకొని వచ్చింది. అలాంటి మార్పు మనం రూతు మరి ఓర్ప మధ్యలో కూడా అంటే చూద్దాం వీళ్ళ యొక్క మార్పు ఏ విధంగా ఉంది. 14-18 వచనంలో మనం చూస్తే వీరి యొక్క మార్పు ఏంటో మనం చూస్తుంటాం.
14 నుంచి, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు నీ జనుల యొద్దకును, తన జనుల యొద్దకును, తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమిలాడుకొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేనును మృతి పొందెదను. అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. అతనితో కూడా వచ్చుటకు, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణం చేసిరి. పిల్లరా, ఇక్కడ రూతుకు ఓర్పాకి ఇద్దరి మధ్యలో వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే, రూతు అనే పేరునకు అర్థము సన్నిహితం, స్నేహం అని అర్థం. ఓర్ప అనే విషయానికి, అనే పేరునకు అర్థము దుప్పి, పరిగెత్తేటువంటి దుప్పి అని అర్థం. అయితే ఈ యొక్క ఓర్పు మన రూతుకును ఓర్పాకి మనం ఒక చిన్న వ్యత్యాసాలు చూద్దాం. ఆమె వ్యక్తిత్వానికి, ఈమె వ్యక్తిత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు. రూతు దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఓర్ప దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయింది. రూతు మోయాబు దేశములో సుఖభోగములు అనుభవించే కన్నా దేవుని ప్రజలతో శ్రమలైన ఆ యొక్క వాగ్దాన భూమిలో అనుభవించినా పర్లేదు అని రూతు అనుకున్నది. కానీ ఓర్ప ఏమనుకుందంటే, ఈ లోకాశను కలిగి అత్తను వదిలిపెట్టి తన యొక్క అన్య దేవతలను పూజించడానికి తిరిగి వెళ్ళింది ఓర్ప. దేవుని ప్రేమను తెలుసుకోవడానికి తన అత్తను ప్రేమించింది రూతు. అత్త ప్రేమలో తన సౌకర్యాన్ని వెతుక్కుంది ఓర్ప. అత్త నన్ను ప్రేమించింది కదా, పొమ్మంటుంది కదా, ఇదే మంచి సమయం, చలో. సో ఇది ఓర్ప చేసింది. తర్వాత రూతు దైవికంగా ఆలోచించింది. ఓర్ప లోకపరంగా ఆలోచించింది. రూతు వృద్ధురాలైన తన అత్తను పోషించే బాధ్యతను ఆమె తీసుకుంది. ఓర్ప వృద్ధురాలైన తన అత్తను ముద్దు పెట్టేసి వదిలేసింది. రూతు దేవుని చేత ఆశీర్వదింపబడింది. ఓర్ప మరలా తిరిగి విగ్రహాలను పూజించడానికి వెళ్ళి మరలా తిరిగి ఓర్ప గురించి మన బైబిల్లో ఎక్కడ చూడమిగ, కనుమరిగిపోయింది. ఈ విధంగా వారిద్దరి మధ్యలో వ్యత్యాసాలని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, నిజముగా రూతు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కారణం, దేవుని యందు విశ్వాసం ఉంచితే నాకు ఆహారం దొరుకుతుంది, నాకు వివాహం అవుతుంది అనే ఆశతో ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచలే. ఎందుకంటే నయోమి ముందుగానే చెప్పింది, నాకు మరలా నా దగ్గర పిల్లలు లేరు, నీ మరలా పెళ్లి చేసుకున్నా నాకు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయలేరు. నువ్వు నాతో ఉంటే నేను నిన్ను పోషించలేను, నీకు మరలా తిరిగి పెళ్లి చేయలేను. నువ్వు నాతో నస్తే నాతో పాటు ఇంకో చిప్ప చేతులు పట్టుకొని మనం అడుకోవాల్సిందే అనేటువంటి పరిస్థితి అక్కడ ఉండే. అయినప్పటికీ కూడా రూతు ఈ యొక్క ఈ వేటి యందు కూడా ఆశించకుండా ఆమె రూతు నయోమిని వెంబడించింది. నయోమి నమ్మిన దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఇవేవి రూతుని భౌతికపరమైనవి ఏది కూడా ఆమెను ఆకర్షించలేదు. ఆత్మీయపరమైనవే ఆమెను ఆకర్షించినవి. పిల్లరా, నిజమైన దేవుని నమ్ముకుంటే మరి అది కరువైనా, నా జీవితాంతం విధవరాలుగా నేను బ్రతికినా సరే, నాకు పెళ్లి కాకున్నా సరే, ఎన్ని శ్రమలు నేను ఎదుర్కొన్నా సరే, నేను మాత్రం
నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టను, ఆ విశ్వాసాన్ని నేను వదిలిపెట్టను అని రూతు అనుకున్నది. అందుకనే ఇంత గొప్ప అమూల్యమైన మాటలు పలికింది. అందుకనే 16 వచనంలో, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బతిమిలాడుకొనవద్దు అని రిక్వెస్ట్ చేసింది ఇంకా. నీవు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను. అంటే ఇశ్రాయేలు దేశానికి, వాగ్దాన భూమికి. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. ఐఎమ్ రెడీ టు డై అని చెప్తున్నది. అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును అని అన్నది. ఈ డైలాగ్స్ మనం ఎక్కడ వింటాం? మ్యారేజ్ చేసుకున్నప్పుడు మ్యారేజ్‌లో ఈ యొక్క ప్రమాణాలను మనం చూస్తుంటాం కదా! సో, ఈ ప్రమాణాలు యాక్చువల్లీ అత్తాకోడళ్ళు చేసుకునేటువంటి ప్రమాణాలు. కానీ ఈరోజు మనం వివాహ జీవితంలో మనం ఉపయోగిస్తాం. ఆఫ్‌కోర్స్ ఇవి మంచి ప్రిన్సిపల్సే అనుకోండి. అయితే ఇంత గొప్ప మంచి కమిట్మెంట్ రూతు ఆమె తీసుకున్నది. దేవుని యందు విశ్వాసం ఉంచింది కాబట్టి, నిజంగా ఆ విశ్వాసానికి కారణము దేవుడే తప్ప ఈ భూలోకములో ఉన్నటువంటి భౌతికమైన అవసతులు గాని లేనే లేవు. కానీ ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి నమ్మడానికి భౌతికమైన అవసతల గురించే దేవుని నమ్ముతూ ఉంటారు. చెప్పేవాళ్ళు గూడా భౌతికమైన అవసతల గురించే ఎక్కువగా బోధిస్తుంటారు. దేవుణ్ణి నమ్మండి, మీ అప్పుల బాధలు పోతాయి. దేవుని నమ్మండి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళవుతాయి. దేవుని నమ్మండి, మీకు అనారోగ్యం పోతది. దేవుని నమ్మండి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతది. దేవుని నమ్మండి, మీరు అనుకున్నదవుతది. దేవుని నమ్మండి, మీరు భూములు కొంటారు. దేవుని నమ్మండి, మీరు ఇల్లు కట్టుకుంటారు. దేవుని నమ్మండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి అనే విషయాలను చెబుతూ ఉంటారు. ఈ భౌతికమైన అవసతం కోసలే ఈ భౌతికమైన అవసతల కోసమే ఒకవేళ దేవునిని మనము నమ్ముకుంటే, బహుశా ఈ లోకంలో మనము అన్ని అవసతలు కలిగి ఉండి ఒకవేళ బహుశా బ్రతికుండవచ్చు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం తప్పకుండా నిత్య నరకానికి వెళ్ళే భయంకరమైన ప్రమాదం ఉంటది. దేవుని యొక్క కృపలో దేవుని నమ్ముకుంటే తన అద్భుతమైన కృపలో ఆయన మనకు కావాల్సిన అవసతలు, ఆరోగ్యము, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా తన కృపలో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కానీ ఆయనను నమ్ముకోవడం కేవలం ఇందుకోసమే కాదు. మన అవసతలు తీర్చబడడం కోసమే దేవుణ్ణి నమ్మడం కాదు. మన అతి ప్రాముఖ్యమైన గొప్ప అవసతే ఆ దేవాతి దేవుడు. అవసతల కోసం నమ్ముకుంటే నీ అవసతలు తీర్చబడిన తర్వాత ఒకరోజు నువ్వు దేవుణ్ణి మర్చిపోతావు. నువ్వు ఆరోగ్యం కోసమే దేవుణ్ణి నమ్మితే నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతావు. నువ్వు అప్పుల బాధల కోసమే దేవుణ్ణి నమ్ముకుంటే నీ అప్పుల బాధలు పోయిన తర్వాత దేవుణ్ణి వదిలేస్తావు. ఈ భౌతికమైన అవసతల కోసమే నమ్ముకుంటే, ఈ భౌతికమైన అవసతలు తీర్చబడినప్పుడు దేవుడు ఎవరు అని నువ్వు ప్రశ్నిస్తావు. విన్నారా? మరి ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. మరి మనము ఎందుకోసం దేవుని నమ్మాం? మనం దేవుని నమ్మడానికి ప్రధానమైన కారణం ఏంటి? బహుశా మనలో ఉన్న చాలామంది మొట్టమొదటిసారిగా అనారోగ్యం కోసమో, ఆస్తిపాస్తుల కోసమో, పేరు ప్రఖ్యాతల కోసమో బహుశా నమ్మి ఉండవచ్చు. దేవుని సన్నిధానానికి వచ్చి ఉండవచ్చు. కానీ ప్రియులారా, ఇంకనూ కూడా అదే విశ్వాసంలో మీరు కొనసాగకండి దయచేసి. దేవుడు అద్భుత రీతిగా మరి మీరు ఈ అవసరాలను బట్టి దేవుణ్ణి బహుశా తెలుసుకోవడానికి వచ్చారు కావచ్చు. కానీ ఇదే అవసరాల కోసం మీరు ఇంకనూ కూడా నమ్మితే దేవుణ్ణి, ప్రియులారా, మీరు మోసం చేసుకుంటున్నట్టే. మీరు మోసం చేసుకొని నిత్య నరకానికి మీరు వెళ్ళే భయంకరమైన ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నారని మీరు గ్రహించాలి ప్రియులారా. మరి నిజంగా మరి మనలో ఉన్న వాళ్ళం ఎంతమందిమి? నేను ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే, మీరు దేవుణ్ణి ఎందుకు నమ్మారు? మీరు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మారు అని నేను మిమ్మల్ని అడిగాననుకోండి, మీ సమాధానం ఏంటి? నాకు అనారోగ్యం ఉండే అందుకని దేవుడిని నమ్మినా, దేవుడు ఆరోగ్యం ఇచ్చిండు. నాకు అప్పుల బాధలుండే దేవుడిని నమ్మినా అప్పుల బాధలన్నీ పోయినాయి అని చెప్పితే మాత్రం ప్రియులారా, మీరు అసలైంది మీరు ఇంకా అర్థం చేసుకోలే. మన అతి ప్రాముఖ్యమైన అవసరం మన పాపాలు క్షమించబడడం.
మన అతి ప్రాముఖ్యమైన అవసరత మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోకుండా, ఆయన నమ్మకుండా, నువ్వు ఈ లోకంలో ఎంత ధనవంతునిగా బ్రతికినా, ఈ దేశానికే రాజు అయినా సరే, నువ్వు చచ్చిపోయిన తర్వాత పోయేది నిత్య నరకానికే. ప్రియులారా, మన అతి ప్రాముఖ్యమైన అవసరత ఏంటనంటే, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. నిత్య నరకానికి వెళ్ళే భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. మనమందరం కూడా మన పాపాలు క్షమించబడాలి. మన పాపాలు క్షమించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేరు. ఎవరు కూడా తండ్రిని చూడలేరు. మనందరి యొక్క గొప్ప ప్రాధాన్యమైన, అత్యవసరమైన గొప్ప అవసరత ఏంటంటే మన పాపాలు క్షమించబడాలి. అందుకోసం మనం ప్రార్థన చేయాలి. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు దేవా అని ప్రార్థన చేయాలి. ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థన చేసి ఆయన వెంబడిస్తూ ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతారో, దేవుడు తన యొక్క కృపలో ఆయన మనకు కావాల్సిన ప్రతీది కూడా ఆయన దయచేస్తాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి. మనకు కావాల్సింది అంతా ఆయన మనకు తన కృపలో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో నీవు ఏ స్థితిలో బ్రతికినా పర్లేదు. ధనవంతునిగా బ్రతికినా పర్లేదు, దీన పరిస్థితిలో బ్రతికినా పర్లేదు, ఆరోగ్యంతో బ్రతికినా పర్లేదు, అనారోగ్యంతో బ్రతికినా పర్లేదు, బిల్డింగ్‌లో బ్రతికినా పర్లేదు, గుడిసెలో బ్రతికినా పర్లేదు, మిడిల్ క్లాస్‌లో ఉన్నా పర్లేదు, లో క్లాస్‌లో ఉన్నా పర్లేదు, హై క్లాస్‌లో బ్రతికినా పర్లేదు గానీ, ప్రియులారా, మీరు మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మకుండా బ్రతికితే మాత్రం యు ఆర్ ఇన్ ద గ్రేట్ డేంజర్. మీరు గొప్ప ప్రమాదంలో ఉన్నారు అని తెలుసుకొని ప్రభు చెంతకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తున్నాను ప్రియులారా. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎప్పటికీ కూడా ఆయన మన చేయి విడువడు. నిజమైన విశ్వాసం ఆశీర్వాదాన్ని ఇస్తుంది. నిజమైన విశ్వాసం దేవునికి మనల్ని దగ్గరగా చేస్తుంది. గొప్ప కార్యాలను చేస్తుంది. ప్రియులారా, మరి మన సురేష్ గారు, మరి జార్జ్ ముల్లర్ ఆయన యొక్క గురించి మనం మిషనరీ స్టోరీస్‌లో చెప్పినప్పుడు మనం విన్నాం. జార్జ్ ముల్లర్ ఆయన మనం చూసినప్పుడు ఆయనకు అనాథాశ్రమ పిల్లల ఆశ్రమాలు ఉండేవి. ఆ టైంలో ఒకసారి ఆయనకున్న ఫండ్స్ అన్నీ అయిపోయినప్పుడు, ఎలాంటి డబ్బులు లేనప్పుడు, పిల్లలకు ఏం పెట్టాలో మరి ఏం తెలియనప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, వంట వండేవాళ్ళు జార్జ్ ముల్లర్ దగ్గరికి వచ్చి, జార్జ్ ముల్లర్, ఈరోజు మధ్యాహ్న భోజనానికి మన పిల్లలకు పెట్టడానికి ఏమీ కూడా లేవు. ఏం పెట్టమంటారు అని అడిగినప్పుడు జార్జ్ ముల్లర్ చెప్తాడు, వారికి మీరు ప్లేట్లు ఇవ్వండి, ప్లేట్లు ఇచ్చి కూర్చోమనండి అని వెళ్ళి అతడు ఒక రూమ్‌లోకి వెళ్ళి ఆయన ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేసిన తర్వాత గంటల తరబడి ఆయన ప్రేయర్ చేస్తూ కన్నీటితో ఆయన ప్రేయర్ చేస్తున్నప్పుడు వెంటనే దారి మధ్యలో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి వారి యొక్క అవసరతలు ఎరిగి వారి యొక్క బ్రెడ్స్, ఆయన దగ్గర ఉన్న బ్రెడ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న అనాథాశ్రమానికి ఫ్రీగానే, ఉచితంగానే ఇచ్చేయడం మనం చూస్తుంటాం. అదే సమయంలో ఆ రోడ్ గుండా వెళుతున్నటువంటి ఒక పాల ట్యాంకర్ అది రిపేర్ అవడంతో ఆ పాల ట్యాంకర్‌ని ఆఫ్‌లోడ్ చేయాలి. అన్నీ తీసేయాలి ఆ పాల ట్యాంకర్‌ని దాని నుంచి, వెహికల్ నుంచి. కాబట్టి పాలనన్నీ కింద పోసే కన్నా ఏం ప్రయోజనం? ఇక్కడ ఎవరికైనా ఇవ్వచ్చా అని ఒక వ్యక్తి అడిగినప్పుడు, ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉంది, అక్కడికెళ్ళి పాలివ్వండి అని అన్నప్పుడు, ఆ పాలన్నీ గూడా అక్కడ అనాథ పిల్లలు అందరూ కూడా తీసుకొని, వాళ్ళు ఆ రోజు దేవుడు వాళ్ళని ఆ విధంగా పోషించడం మనం కూడా చూస్తుంటాం. పిల్లలు అద్భుత రీతిగా జార్జ్ ముల్లర్ ప్రార్థన చేసినప్పుడు, దేవుడు తన పిల్లలని ఆయన పోషించడం మనం ఇక్కడ చూస్తుంటాం పిల్లలు. చరిత్రలో మనం చూసినట్లయితే దేవుని యొక్క పిల్లలని ఆయన ఎప్పుడు కూడా ఎడబాయలేదు, ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఆయన పోషిస్తూనే ఉన్నాడు, సంరక్షిస్తూనే ఉన్నాడు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రాబ్లమ్ మనతోనే. మనమే ఆయన యందు విశ్వాసం ఉంచాం. మనమే ఆయన యందు మరి నమ్మిక ఉంచాం. ఆయన మనం పూర్తిగా నమ్మం. ఆయన నా శ్రమలో నన్ను వదిలిపెట్టేశాడు, నాతో పాటు లేడు అని మనము నిందిస్తాం. హింసి మనమే మన విశ్వాసంలో బలహీనపడుతుంటాం. కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. ఆయన శ్రమలలో ఆయన మనను మర్చిపోలేదు. ఆయన మనతో పాటే ఆ శ్రమలలో నడుస్తున్నాడు. ఎందుకంటే ఆ శ్రమల గుండా ఆయన మన చేయి పట్టుకొని మనం నడుస్తూ మనల్ని ఇంకా బలంగా తయారు చేయడానికి, ఇంకా ఆయన దగ్గరకు తీసుకెళ్ళడానికి, ఇంకగా మనల్ని గొప్పగా ఆశీర్వదించడానికి ఆయన మనల్ని ఈ శ్రమలు అనే పాఠశాల గుండా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి.
ప్రియులారా, బంగారము ఏ విధంగానైతే అగ్ని గుండా వెళ్ళి ఒక మంచి నగలుగా ఏ విధంగానైతే తయారు చేస్తుంటారో, పనిముట్లను ఏ విధంగానైతే కొలిమిలో వేసి బాగా కాల్చి ఏ విధంగానైతే పదును చేస్తారో, మన విశ్వాసము కూడా అగ్ని గుండా కొన్నిసార్లు వెళ్తది. మనకు కొన్ని శ్రమలొస్తాయి, బాధలొస్తాయి, నిందలొస్తాయి, అవమానాలొస్తాయి. కానీ ఆ సమయాల్లో మనము దేవుడు ఏది చేసినా నా మంచి కొరకే చేస్తాడు అని గ్రహించి, మనము ముందు నిలబడితే, ముందుకు వెళ్తే దేవుడు తప్పకుండా మన విశ్వాసానికి తగినటువంటి గొప్ప ఆశీర్వాదాలని దేవుడు మనకు ఇస్తాడు ప్రియులారా. ప్రియులారా, ఈ యొక్క లోకంలోనే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ దేవాతి దేవుడే ఈ భూమి మీదికి వచ్చాడు. ఆ దేవాతి దేవుడే ఈ భూమి మీదికి వస్తే ఆయన మంచి సుఖవంతమైన, సౌకర్యవంతమైన జీవితాలను ఆయన బ్రతికాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమలు అనుభవించాడు. నిందలు భరించాడు. అవమానాలను భరించాడు. ఆయన స్వంత వారే ఆయన్ని వదిలిపెట్టేశారు. ఎప్పుడు చంపుదామా అని ఎప్పుడు కొంతమందైతే గుంపులు గుంపులు పొంచి ఉన్నారు. ఆయన ముఖంపై ఉమ్మి వేశారు. ఆయన వస్త్రహీనుని చేసి దిగంబరిగా చేశారు. అవమానించారు. తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. కొరడాలతో కొట్టారు. బల్లెముతో ఆయన కడుపులో పొడిచారు. ప్రియులారా, ఎంతగానో ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు శ్రమపడ్డాడు. బాధలు అనుభవించాడు. కానీ చివరిగా ఆయన చనిపోయేటప్పుడు ఏం చెప్పాడంటే, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నేను నెరవేర్చితిని, సమాప్తమాయెను అని పలికి దేవునికి తన యొక్క ఆత్మను ఆయన అప్పగించుకున్నాడు. ప్రియులారా, దేవుడు కూడా మన పట్ల ఒక గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు. మనందరి జీవితాల పట్ల ఒక గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు. గొప్ప బాధ్యతలను ఇచ్చాడు. గొప్ప రెస్పాన్సిబిలిటీస్‌ని, పనులను ఆయన మనకు అప్పజెప్పాడు. ఆ పనులను నెరవేర్చడంలో, ఆ బాధ్యతలు నెరవేర్చడంలో శ్రమలైనా, సమస్యలైనా ఓపికతో మనం నిలబడి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యొక్క మంచితనం మీద విశ్వాసం ఉంచి, ఆయన నమ్మకత్వం మీద విశ్వాసం ఉంచి, ఆయన పోషణ మీద విశ్వాసం ఉంచి, ఆయన యొక్క నడిపింపు మీద విశ్వాసం ఉంచి, మన ముందు ఉంచబడిన ఈ యొక్క పరుగు పందెములో ఓపికతో పరిగెడితే, మన ముందు ఉంచబడిన ఆ యొక్క క్రీస్తు అనే బహుమానాన్ని పొందుకొని పరలోక రాజ్యంలో యుగయుగములు ఆయనతో పాటు మనము ఉండేటువంటి గొప్ప కృపని ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు. మరి ప్రియులరా, మనలో ఎంతమంది మీ యొక్క విశ్వాస జీవితంలో నిలకడ కలిగి ఉన్నారు? ఈ లోకంలో మరి మీరు దేవుడు మీకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా మీరు నెరవేరుస్తున్నారా? మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? మీకోసం మీరు బ్రతుకుతున్నారా? మిమ్మల్ని తయారు చేసిన, మీకోసం ప్రాణం పెట్టిన ఆ క్రీస్తు కోసం మీరు బ్రతుకుతున్నారా? ఒకసారి మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. అందరూ 2 నిమిషాలు మౌనంగా ఉండి కళ్ళు మూసుకుందాం. మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. నిజమైన విశ్వాసం మన జీవితం ఉందా? నిలకడ కలిగిన విశ్వాసం మనకున్నదా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. శ్రమలు ఎదురవుతున్నప్పుడు వాక్య విరోధంగా ప్రవర్తించక, వాక్య ప్రమాణాలతో కలిగి వాక్య ప్రమాణాలని పాటిస్తూ, దేవుని యొక్క మంచితనం యందు, నమ్మిక యందు, వాగ్దానం యందు, నడిపింపు యందు విశ్వాసముంచి మనం నడుస్తున్నామా? మన శక్తి సామర్థ్యతల మీద మనం ఎక్కువగా ఆధారపడుతున్నామా? పరీక్షించుకుందాం.